హలో పెట్ లవర్స్, వింటర్ వచ్చేసింది. మన అందరికీ వింటర్ అంటే చాలా ఇష్టం. బట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్ అనేది మనకే కాదు, మన డాగ్స్కి కూడా చాలా డేంజరస్. ఈ వింటర్లో డాగ్స్కి ఎక్స్ట్రా కేర్ ఎలా ఇవ్వాలి, వాటికి వచ్చే హెల్త్ ఇష్యూస్ నుంచి ఎలా వాటిని కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మన టైల్ బ్యాగింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపోథర్మియా, డాగ్స్ ఎక్కువసేపు కోల్డ్ టెంపరేచర్కి ఎక్స్పోజర్ అయితే వచ్చే కండిషన్ హైపోథర్మియా. అంటే బాడీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ కన్నా తగ్గిపోతుంది. ఇది లైఫ్ థ్రెటనింగ్, సో వెంటనే వెటర్నరీ అటెన్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫ్రాస్ట్ బైట్, ఎక్స్ట్రీమ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్కి డాగ్స్ అనేవి ఎక్స్పోజర్ అయితే వాటి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా వాటి ఇయర్స్, టెయిల్ అండ్ పాస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఆర్థరైటిస్, హెవీ అండ్ ఓల్డ్ డాగ్స్లో ఈ కండిషన్ మనం చూస్తాము. జాస్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, వాటికి నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. షెల్టర్, వింటర్లో డాగ్స్కి ప్రాపర్ బెడ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. వాటికి స్వెటర్స్ అండ్ టీషర్ట్స్ అనేవి వేయాలి, సో దట్ అవి చాలా వార్మ్గా ఉంటాయి. న్యూట్రిషన్, తగ్గిపోయిన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి డాగ్స్కి ఎక్కువ క్యాలరీస్ అనేది అవసరం. సో మీరు ప్రాపర్ డైట్ ఇవ్వడం వల్ల అవి హెల్తీ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాయి. హైడ్రేషన్, సమ్మర్లోనే కాదు వింటర్లో కూడా డాగ్స్కి డిహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అవి వింటర్లో క్లైమేట్ వల్ల ఎక్కువ వాటర్ని ఇంటేక్ చేయవు. సో మీరు వాటికి ఫ్రెష్ వాటర్ అనేది ఎప్పుడూ అవైలబుల్గా ఉండేలాగా చూడాలి. ఐస్, స్నో, సాల్ట్, ఇవన్నీ డాగ్ పాని డ్యామేజ్ చేసి క్రాక్నెస్ అండ్ ఇరిటేషన్ ని కలిగిస్తాయి. సో మీరు ఎప్పుడు వాక్ కి తీసుకెళ్లిన బూట్స్ అనేవి కంపల్సరీగా వేయాలి. లేదంటే వాక్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత వాటి పాస్ ని క్లీన్ చేయాలి. అంతేకాకుండా పాకి పాజెల్ అనేది అప్లై చేసుకుంటూ చాలా కేర్ గా చూసుకోవాలి. గ్రూమింగ్, వాటి హెయిర్ మరీ షార్ట్ గా చేయకుండా ప్రాపర్ గ్రూమింగ్ అనేది చేయాలి. అప్పుడు అవి చాలా వెచ్చగా ఉంటాయి. అండ్ లాస్ట్లీ అవుట్డోర్ వాకింగ్స్ ని తగ్గించి ఇండోర్ యాక్టివిటీస్ అనేవి పెంచాలి. మోస్ట్ ఇంపార్టెంట్, వింటర్లో అయినా సమ్మర్లో అయినా మన ఇంట్లో డాగ్స్ కాదండి, బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్ ని కూడా కొంచెం పట్టించుకుందాం. వాటికి మంచి షెల్టర్ అండ్ ఫుడ్ అనేది అందిద్దాం. లెట్ అవర్ డాగ్స్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ. వెంటనే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మన పెట్ పేరెంట్స్ అందరికీ షేర్ చేసేసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.